బీరకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక్కడ 1/2 kg బీరకాయ తీసుకున్నాను అండి. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, గరం మసాలా, చెక్క, లవంగాలు, ఇలాచి, ధనియాలండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండ్రాయిలు, ఉప్పు, పసుపు, కారం, తగినంత ఆయిలు, 3 కోడిగుడ్లు తీసుకున్నాను నేను ఇక్కడ. చూసారు కదండి, ఇంతే. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వేడి నీళ్ళలో బాగా వాష్ చేసుకోవాలండి రొయ్యలు. దీంట్లో ఇసుక ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది. ఆయిల్ వేసుకుందాం. కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. రొయ్యలు కాబట్టి నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయి తీసేసుకున్నాము. 2 రొయ్యలు బాగా కడుక్కున్నానండి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేయడం వల్లే కర్రీ అనేది సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తీసేసుకుందాం అన్నీ. తీసేసుకొని ఇందులోనే ఉల్లిపాయ, పసుపు, సాల్ట్. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది మగ్గితే బీరకాయ కూడా వేసేస్తున్నాం. అల్లం పేస్ట్ అండి 1 స్పూను, బీరకాయ, బీరకాయతో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేస్తున్నాండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం మీడియంలో పెట్టి. చూస్తారు కదండి, కొంచెం వాటర్ అయితే వచ్చాయి. ఇందులో మనం ఎక్కడ నీళ్ళు అనేది యూజ్ చేయము. దీంట్లో బీరకాయలు వచ్చిన వాటర్ తోటే ఉడకాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. నేను 1 స్పూన్ కారం వేసాండి. తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకుందాం. మసాలా, మనం వేసిన మసాలా అనేది మొత్తం మంచిగా రొయ్యలకి బీరకాయకి పడుతుందండి. వాటర్ ఇప్పుడు వేయడం వల్ల ఇంకా దగ్గర అయిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే. సాల్ట్, ఉప్పు చెక్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ దగ్గర. ఇప్పుడు ఫైనల్ టచ్ ఎగ్స్. అంతే అండి. నూనె అనేది పైకి తేలే వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ. ఒక 5 నిమిషాలు కంప్లీట్ అయిపోయిందండి మన కర్రీ అయితే. నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. మరో మంచి వీడియోతో వస్తే అప్పటి వరకు బాయ్ బాయ్.